అన్ని ఏర్పాట్లు చేసింది. రేపు సింహగిరిపై నరసింహస్వామి వారి నిజరూప దర్శనానికి వచ్చే భక్తులకు తగిన ఏర్పాట్లు చేశారు అధికారులు. గత 2 రోజులుగా భక్తులు ఆలయానికి పోటెత్తుతున్నారు. ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు భక్తులు తెలిపారు. ఇక ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం విశాఖ నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. సింహగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిజరూప దర్శనానికి సమయం ఆసన్నమైంది. ఉత్తరాంధ్ర ముఖద్వారమైన విశాఖపట్నం సింహగిరిపై వేంచేస్తున్నటువంటి శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. అక్షర తృతీయ అంటే ఈ నెల 30వ తేదీన జరిగేటువంటి చందనోత్సవం ఏడాదికి ఒక్కమారు స్వామి నిజరూప దర్శనంలో భక్తులకు దర్శనమిచ్చేటువంటి మహద్భాగ్యాన్ని చూసేందుకు భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు అటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ నుంచి కూడాను సుమారు 150,000 మంది పైచిలుకు భక్తులు స్వామివారిని రేపు ఉదయం తెల్లవారుజామున 3:30 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కూడాను భక్తులు దర్శించుకునేందుకు ఇప్పటికే దేవాదాయ ధర్మాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తుంది. ప్రధానంగా ఏదైతే సింహాచల దేవస్థానం అనువంశిక ధర్మకర్త అయినటువంటి అశోక్ గజపతిరాజు దంపతులు మొట్టమొదటిసారిగా స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్తులందరికీ కూడాను స్వామివారి నిజరూప దర్శన భాగ్యాన్ని కల్పించబోతున్నారు. ఇక ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా సింహగిరికి ఏర్పాటు చేసింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లను చేశారు. ఉదయం 5 గంటల నుంచి కూడాను సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కల్పించేలాగా అన్ని చర్యలను తీసుకున్నామని చెప్పి ఇప్పటికే దేవస్థానం ఈవోతో పాటు ఉన్నతాధికారులందరూ కూడా స్పష్టం చేశారు. ఇక దేవాలయం సందర్శన కోసం వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లలో మంచినీటి సదుపాయంతో పాటు అటు అన్నప్రసాద వితరణ, మరోవైపు పులిహోర, ఇంకో పక్క బిస్కెట్లను కూడా ఈ ఏడాది ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పటికే దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అయినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి కొద్ది రోజుల క్రితమే ఈ సింహాచలం దేవస్థానం ప్రాంగణంలో నిర్వహించినటువంటి సమీక్షా సమావేశంలో కఠినంగా వ్యవహరించి ఖచ్చితంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఉండేలాగా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే అధికారులకు సూచనలు కూడా చేయడం జరిగింది. ఇక ఆలయ ప్రాంగణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముఖ్యంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అన్ని చర్యలను కూడా తీసుకోవడం జరిగింది. ఇక పోలీసు బందోబస్తు మనం చూసుకున్నట్లయితే దాదాపు 2,000 మంది పైచిలకు పోలీసు బలగాలు ఈ సింహాచల దేవస్థానం ఏదైతే అప్పన్న నిజరూప దర్శనానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ఇక కొండపైకి వచ్చేటువంటి వాహనాలకు వేటికి కూడా అలవ్ లేకుండా ఉండేందుకు అన్ని చర్యలు చేపట్టడం జరిగింది. దేవస్థానం సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి బస్సులను ఏర్పాటు చేసి ఆ భక్తుల్లోనే కొండపైకి భక్తులను అనుమతించేలాగా చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పటికే మనం చూడొచ్చు, ఈరోజు అంటే మరికొద్ది గంటల్లో స్వామివారి నిజరూప దర్శనానికి భక్తులు కనులారా గాంచేందుకు ఇప్పటికే వేలాది మంది క్యూ లైన్లలో బారులు తీరి కనిపిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఒడిస్సా, ఛత్తీస్గఢ్ నుంచి పెద్ద ఎత్తున ఈ స్వామివారిని దర్శించుకునేందుకు వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అక్షర తృతీయ నాడు అంటే రేపు తెల్లవారుజాము నుంచి కూడాను స్వామివారు నిజరూప దర్శనానికి వచ్చే సమయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అన్ని చర్యలను కూడా తీసుకోవడం జరిగింది. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే అక్షయ తృతీయ నాడు ఏదైతే సింహాచల దేవస్థానం వరాహలక్ష్మీ నరసింహస్వామి నిజరూప దర్శన భాగ్యాన్ని కనులారా గాంచి తరించేందుకు భక్తులు వేలాది మందిగా తరలి వస్తున్న పరిస్థితి.